స్టాక్ మార్కెట్లు మళ్ళీ నష్టాల బాటలోకి వెళ్ళాయి. నిన్న ఒక్కరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్ళీ నష్టాల్లో ముగిసింది. ఉదయం నుంచి నష్టాలతో కొనసాగుతున్న సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో 73,904 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 115 పాయింట్ల నష్టంతో 22,420 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.45 వద్ద ఉంది. మరోవైపు బీజింగ్ నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా ఏకంగా 104% టారిఫ్లు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 9 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లతో చైనా ధీటుగా జవాబిస్తూ ఉండడంతో అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఇవాళ రేట్ కట్ ప్రకటించిన దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్ల మీద, బ్యాంక్ నిఫ్టీ సూచీ మీద కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. స్టాక్ మార్కెట్స్ ఈరోజు నష్టాల్లో ముగియడానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రభు గారు, అనలిస్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే అండి. మండే డ్రాస్టిక్ ఫాల్ డౌన్ చూసాము, నిన్న కొంచెం ఆశాజనకంగా చూసాము, మళ్ళీ ఈరోజు నిరాశపరిచినటువంటి పరిస్థితి. చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక జూదంలాగా అయిపోయింది రీసెంట్ టైమ్స్లో స్టాక్ మార్కెట్ అనేటువంటి రకరకాల విమర్శలు, ఫన్నీ మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎలా చూడాలి పరిణామాల్ని? అంటే ఆయన ట్రంప్ డాన్స్ ఉన్నంత వరకు మార్కెట్ డాన్స్ చేస్తూనే ఉంటది, ఫ్లోటింగ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. ఎందుకంటే అన్సర్టనిటీ ఈజ్ అ సర్టనిటీ నౌ. అవును, అది చెప్పలేకున్నాం. ఒక రోజు అప్, ఒక రోజు డౌన్. ఎందుకంటే మొన్నటిదాకా చైనా మీద 20+34 54 అన్నాడు, మళ్ళీ నిన్నేమో 104 అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అది ఇంపార్టెంట్. కాకపోతే వాళ్ళు కొంచెం మెతకపట్టున్నారు. చైనా కొంచెం నెగోషియేషన్స్ కి రెడీ అవుతున్నట్టు కొంచెం హింట్ ఇచ్చారు, కానీ ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. మిగతా కంట్రీస్ అన్ని కూడా దాదాపుగా ఫ్లైట్ లో బయలుదేరారు. అందరూ నేను చెప్పిన మాట వింటున్నారు అనే ఆయన, నేనే విన్ అయ్యాను అన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఆయన. అందరు నా మాట వింటున్నారని. సో డెఫినెట్ గా మనకు మాటకు చూస్తే కొంచెం ఆర్బీఐ రేట్ కట్ ఇచ్చింది 25 బేసిస్ పాయింట్, కానీ ఇన్ఫ్లేషన్ 4%, 4.25 అంటే 4% ఇచ్చింది ఇయర్ కి, FY26 కి. అది పాజిటివ్ న్యూసే. కాకపోతే కొంచెం డౌన్ ట్రెండ్ ఆపర్చునిటీస్ ఇంకా ఇన్వెస్టర్స్ కి ఇంకా ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం ధైర్యం ఉన్నోళ్లే కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు రేపు ఏమవుతుందో అన్న భయంతో జనరల్ గా ఎక్కువ మంది ముందుకు రారు కదా. సో దట్స్ ద మెయిన్ థింగ్. రేట్ కట్టించిన సెంటిమెంట్ వర్స్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. అది తగ్గించింది, అదే మెయిన్ అనుకుంటా. అదే సెంటిమెంట్ ని బాగా దెబ్బతీసింది అనుకోవచ్చు ఒక రకంగా. జీడిపి ఫోర్కాస్ట్ 26 కి 6.5 ఇచ్చారు, యాక్చువల్ గా అది 25 కి 6.7. సో దాన్ని తగ్గించారు. దాని వల్ల కొంచెం ఎఫెక్ట్ వచ్చిందేమో మనకి అనుకోవచ్చు. ఆర్బీఐ కూడా 25 బేసిస్ యునానిమస్ డిసిషన్ బై ఎంపీసీ, మొత్తం అందరూ మెంబర్స్ అందరూ యునానిమస్ గా 25 బేసిస్ డిక్లేర్ చేశారు. ఇది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఇది. అది పాజిటివ్ న్యూస్. సో అంటే ఈ చైనా ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ట్యాక్స్లు అంటారా, లేకపోతే రిటాలియేటెడ్ ట్యాక్స్ అంటారా, లేకపోతే ఏమన్నా నెగోషియేషన్స్ కి వస్తారా, అది దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకు అనుకోండి, మనకి పెద్ద ఎక్స్పోర్ట్ ఏం లేదు, మనకి ఎక్కువ పర్సంటేజ్ లేదు. ఒకవేళ ఫార్మా మీద కూడా వేస్తానంటున్నాడు. ఫార్మా మీద వేసినా మనకి పర్సంటేజ్ కొంచెం తక్కువే ఉంది. సో డెఫినెట్ గా దాని మీద కొంచెం ఎఫెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే యుఎస్ నుంచి మనకు వచ్చే దాంట్లో కొంత 10%. సో దాన్ని మనం తగ్గించుకున్నా పెద్ద మనకి పోయేదేం లేదు, మనకి పాజిటివ్ న్యూస్ ఉంటది. కాబట్టి మిగతా మ్యాక్రోస్ చూస్తే క్రూడ్ పడుతుంది, అది ఫెంటాస్టిక్. మనకి ఇండియాకి మంచిదే. సో డొమెస్టిక్ కన్సంప్షన్ మనకి రిజిలియంట్ గానే ఉంది, ఎందుకంటే మనం చేసిన మ్యానుఫ్యాక్చర్ లో డొమెస్టిక్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో గ్లోబల్ రిసెషన్ వస్తుందా అన్న ఒక్క ఫియరే మన ఇన్వెస్టర్స్ కి భయం, అంతే. అదొక్కటే పాసిబిలిటీస్ ఉన్నాయంటారా ఆ రెసిషన్ కి, గ్లోబల్ రెసిషన్ కి? ఆ పాసిబిలిటీస్ అంటే ఇంకా ఆయన ఫర్దర్ గా కంటిన్యూ చేస్తే, ఇంకా నేను ఎవరి మాట విన్నా అని ఇంకా కంటిన్యూ చేస్తే, సపోజ్ అందరూ విన్నారు ఒక చైనానే ఏం లేదంటే, మెయిన్ వాళ్ళిద్దరే కదండి, యుఎస్ చైనానే కదా. వాళ్ళిద్దరే దెబ్బతిన్నా, వాళ్ళ రిసిషన్ వచ్చినా మిగతా వాళ్ళందరికి ఎఫెక్ట్ వస్తుంది. టోటల్ రాదు అనుకునే ఛాన్స్ ఉండదు. ఎంత ఎఫెక్ట్ ఉన్నా కొంత ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇద్దరు కూడా డి అంటే డి అన్నట్టే ఉన్నారు కదా. మరి ఎక్కడ ఎవరు తగ్గకపోతే మరి ఇతర దేశాల మార్కెట్ల మీద ప్రభావం గట్టిగా పడే
ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట ఉంది కదా. అవును, దాని వల్ల- ఇప్పుడు ఈ సాటర్డే సండే లోపల చైనా కొంచెం రియాక్ట్ అవ్వాలి. 104% అంటే మరి ఇంకా తగ్గాలి. చైనా మ్మ్. తగ్గి కొంచెం నెగోషియేషన్స్ కి రావాలి. అంటే వస్తుందేమో మాకు అన్న పోయేది hint ఏం కొంత లేదనేటువంటి మాట చెప్పారు అని అంటే రీసెంట్ గా అంటే రాబోయే రోజుల్లో తగ్గుతుందంటారు అది. ఇచ్చారు. ఏదండి? మాకు పోయేదేమీ లేదు, మిన్ను విరిగి మీద పడేదేమీ లేదు అన్నారు కాబట్టి అసలు ఒక నెల రోజుల్లోనైనా తగ్గుతారా? వారం దాకా కాదు, ఒక నెల రోజుల వరకైనా తగ్గుతారా వాళ్ళు అని అంటే? రావచ్చండి. ఎందుకంటే ఇప్పుడు పర్సంటేజ్ 104% అంటే టూ మచ్ కదా. అవును. ఇక వాళ్ళు కూడా ఇంకెంత ఎక్స్ట్రీమ్ పాయింట్ ఎక్కడో చోట ఉంటది కదా, లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటది కదా, ఒక ఎండ్ పాయింట్ కి వచ్చిందేమో అనుకోవచ్చు. ఒక 104% అంటే మామూలు పర్సంటేజ్ కాదు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కొంచెం మెతకపడ్డారు అనుకోవచ్చు, ఎందుకంటే ఒక హింట్ ఇచ్చారు కొంచెం నెగోషియేషన్స్ వస్తామన్నట్టుగా. అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. మేబీ ఇవాళ నైట్ రేపో రావచ్చు. సో వచ్చినప్పుడు నెగోషియేషన్ స్టార్ట్ అయితే కొంచెం కూల్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అది లేదు అంటే ఇంకా ఆయన ఫార్మా మీద కూడా వేస్తానంటున్నాడు. ఎంత వేస్తాను చెప్తానంటున్నాడు. మరి ఇంకా ఫర్దర్ గా ఎన్ని స్టెప్పులు తీసుకుంటాడు అనేది అన్సర్టనిటీ కాబట్టి మార్కెట్ చెప్పలేము. సో ఆయన నోరు తెరిచాడంటే మార్కెట్ పడుతుంది, నోరు తెరవలేదంటే మార్కెట్ ఇదవుతుంది, పాజిటివ్ గా ఉంటుంది. ఒక రోజు ప్లస్ ఒక రోజు మైనస్. సో దట్స్ ద మెయిన్ థింగ్. అదంతా క్లియర్ అయితే కానీ తెలీదు. కన్సల్టేషన్ అవుతూనే ఉంటదండి. ఇంకా 1-2 months ఇట్లానే ఉంటది. పెద్ద పెరగపోవచ్చు, ఎందుకంటే మనకి ఎఫెక్ట్ లేదు కాబట్టి. దాని ఎఫెక్ట్ మన కొంత న్యూస్ డ్రివెన్ కాబట్టి కొంచెం నెగిటివ్ ఉంటుంది. కన్సల్టేషన్ ఫేజ్ లోనే నడుస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే గ్లోబల్ వైజ్గా టారిఫ్ వార్ జరుగుతోంది కాబట్టి ఇండియా ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అని అంటే న్యూ కమర్స్కి ఏం చెప్తారు మీరు? మనం ఎక్స్పోర్ట్ చేసేది చాలా తక్కువ కదండి. మిగతా కంట్రీస్ తో పోల్చుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసే పర్సెంటేజ్ ఫార్మాలో 18%. సో టోటల్ గా ఏది చూసినా ఎక్స్పోర్ట్ తక్కువే కాబట్టి ఆ ట్యాక్స్లు ఎక్కువ వేసినా మనం పెద్ద రిటాలియేట్ ట్యాక్స్ కూడా మనం వేయమని చెప్పాము. అసలు మాట్లాడలేదు, న్యూట్రల్ గా ఉన్నాం, న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాం. అది బెస్ట్ కదా. గుడ్ పాలసీ, మన గవర్నమెంట్ తీసుకున్న పాలసీ గుడ్ పాలసీ. ఎందుకంటే ఇమీడియట్ గా ఆయనకి రియాక్ట్ అవటం అంటే ఇంక ఎదురు తిరగటమే. ఎందుకంటే యుఎస్ తో అయినా చైనాతో అయినా మనం ఎప్పుడు గొడవలు పెట్టుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే వాళ్ళు చేసినట్టు, చైనా చేసినట్టు ప్రొడక్షన్ ఎవరు చేయలేరు. సపోర్ట్ చేసినట్టు యుఎస్ మనీ వాళ్ళు పెద్దన్న పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం మాట వినాల్సిందే. ఎందుకంటే లాంగ్ రన్ లో ఎప్పుడు మనం వాళ్ళకి డిటాచ్ అయ్యి ఉండలేం. వాళ్ళు ప్రోగానే ఉంటాం. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ముందుకెళ్తేనే బెస్ట్. వాళ్ళతో ఏం పెట్టుకోకుండా, గొడవలు ఏం పెట్టుకోకుండా మంచిగా సామరస్యంగా వాళ్ళతో డీలింగ్ కుదుర్చుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆయన అన్నట్టు ఇప్పుడు సై అంటే ఏముందండి, ఇప్పుడు చైనా పరిస్థితి 104కి వచ్చింది. అదే ముందే 24 ఉన్నప్పుడు మాట్లాడుకుంటే 10% చేసుకుంటే బాగుండేది కదా. అట్లా మనం చేయకుండా మంచి పని చేసాం అనుకోవచ్చు ఒక రకంగా. అంటే రేపు ఎలా ఉండబోతున్నాయి స్టార్టింగ్ ఓపెనింగ్? అంటే ఇప్పుడు ముగిసినటువంటి సూచీలు నష్టాలు ముగిసాయి, బట్ రేపు ఓపెనింగ్ మాత్రం కొంచెం ఏమైనా పాజిటివ్ ట్రెండ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే రేపు హాలిడే అండి, మళ్ళీ ఫ్రైడే ఉంది. సో ఈ 2 రోజుల్లో మళ్ళీ ట్రంప్ డిక్లరేషన్స్ ఏముంటాయి అనేది చూడాలి. ఎందుకంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్ మళ్ళీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. నెగిటివ్ ఉన్నాయంటే మళ్ళీ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. సో ఆయన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్పగలం. ఇప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఏంటి అనేది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది. సో ఆయన మాట్లాడకుండా ఉంటే మటుకు గ్యారంటీగా గ్యాప్ అప్పే చూద్దాం. కానీ ఎవరు ఎలా ఉన్నా కానీ నేను ఇలానే ఉంటాననేటువంటి రీతిలో అయితే ట్రంప్ ప్రస్తుతం వరకు అయితే అలానే ఉన్నారు. చూద్దాం ఎటువంటి నెగోషియేషన్స్ వరల్డ్ వైడ్గా ఒకవేళ కొన్ని కంట్రీస్ నుంచి ఏమైనా నెగోషియేషన్ వస్తే ఏమైనా చేంజ్ ఓవర్ ఉంటుందా లేదా అనేది. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు.